వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుత్తి రైల్వే స్టేషన్ లో కోతుల బెడద అధికంగా ఉందని, దీంతో రైల్వే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారని వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. గుత్తి ఆర్ఎస్ లో ఆయన మాట్లాడారు. రైల్వే స్టేషన్ లో కోతులు గుంపులుగా ఉండటంతో రైల్వే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారన్నారు. ప్రయాణికుల వస్తువులను కోతులు ఎత్తుకెళ్తున్నాయని పేర్కొన్నారు. తిరుచానూరు శిల్పారామంలో జరిగిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ మ్యూజిక్ సంస్థ ఆధ్వర్యంలో నాట్యాచార్యులు దివ్యసతి శిష్యులు పుష్పాంజలి, కీర్తనం, వర్ణం, నాగస్తుతి తదితర రకాల పాటలకు నాట్య ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారుల నృత్య నైపుణ్యానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందన తెలిపారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. మారికి వలస అన్న క్యాంటీన్ జీవీఎంసీ జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి సందర్శించారు. శనివారం పలు సమస్యలు తలెత్తినట్లు ప్రజలు ఆమె దృష్టికి తీసుకువెళ్లడంతో తనిఖీలు నిర్వహించారు. సమస్యపై ఆరా తీశారు. మళ్లీ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. చెరుకుపల్లి మండలంలో ఉదయం వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా రాబో 4 రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున వర్షం కురిసి కొద్దిసేపటికి ఆగిపోయింది. మరలా ఉదయాన్నే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. నైరుతి రుతుపవనాల కంటే ముందే వాతావరణం చల్లబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి సెంటాన్స్ పాఠశాల సోమవారం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష సప్లిమెంటరీ జరగడంతో విద్యార్థులు గంట ముందు గేటు వద్ద ఎదురు చూస్తున్నారు. 9:30 జరిగే ఎగ్జామ్ కు గంట ముందే విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రంలో 47 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పొల్లంపేటలోని ఎస్బీబీవీడీ పాఠశాల నుండి శివాలయం వీధి గుండా పొల్లంపేటలోని అన్ని వీధులు జాతీయ జెండాలతో, భారత్ మాతకి జై, వందే మాతరం నినాదాలతో, భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతు గుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ ను హాజరుపరిచారు. అంతకుముందు ఆయనను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ప్రకటించారు. కాకినాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన మాట ప్రకారం వారికి రేషన్ కార్డులు అందించామన్నారు. అనంతరం సుధీర్ ను ట్రాన్స్జెండర్లు సన్మానించారు. సాలూరు శ్యామలాంబ పండుగ నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు 12 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. 900 మంది పోలీస్ బందోబస్తు, ప్రత్యేక బస్సులు, వైద్య శిబిరాలు, 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. 19న తొలిళ్లు, 20న సిరిమానోత్సవం, 21న అనుకోత్సవంతో పండుగ ముగియనుంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని శ్రీకాకుళంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా అధ్యక్షులు గోవిందరావు మాట్లాడుతూ, సుందరయ్య నిరాడంబర జీవితాన్ని గడిపేవారని, స్వాతంత్ర సంఘంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య కుల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేసే వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.